కూటమి ప్రభుత్వం దళార్లను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎంఆర్ఓలు ఆర్డీఓ సాంబశివరావు ఆక్వరంగం రైతులను పట్టి పీడిస్తున్నారని అన్నారు. ఆక్వ రైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. బందరు మండల పరిధిలోని చిన్ని రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారని అన్నారు. 100 ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎకరా 2 ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవెన్యూ సిబ్బంది పాల్పడుతుందన్నారు. రైతుల్ని పీడించుకు తింటున్నారు, పిండుకు తింటున్నారు. వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చిన పొలం అది అసైన్మెంటా, అసైన్మెంటా, లేదా అసైన్మెంట్ కొనుక్కున్నారా, ఏదో రకం, లేదా వాళ్ళ సొంతదో. 40 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి కూడా చెరువులుగా ఉన్నటువంటి వాటిని రిపేర్ చేసుకుంటానంటే ఆ రిపేర్లకు కూడా డబ్బులు. ఓ పక్కన ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చి ఎకరం వాడి దగ్గరికి వస్తారు, పక్కన 100 ఎకరాలు పక్కనే జరుగుతూ ఉంటుంది. అట్లా కళ్ళు అటు కనపడవు. గుర్రానికి అటు ఇటు కనపడకుండా ఇటు కడతారు, గంతలు కడతారంటారు గుర్రానికి. అట్టా వెంకటేశ్వరరావును దేయాల్సిను కలిసి ఆర్డీఓకి ఎంఆర్ఓకి గంతలు కట్టి వీళ్ళు చెప్పిన పొలం తప్పితే ఇంకేది కనపడకుండా మొత్తం ఇటు పెట్టుకుని వచ్చేస్తున్నారు. అయితే కొల్లు రవికి ఒక 10 లక్షలు 50 లక్షలు ఇచ్చి పోస్టింగ్ చేయించుకొచ్చావేమో, అందుకోసం అని చెప్పని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళకి దోసిపెట్టి నువ్వు దోసుకుని వాళ్ళకి పెట్టి ఏజెంట్ల కమిషన్ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నామేమో. ఖచ్చితంగా నీ టైంలో మడ తవ్వారు ఇవాళ. దీనికి బాధ్యతను వహించాల్సి వస్తుంది, దాని పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 ఎకరాలు తవ్వారు అసైన్మెంట్ వాటిని. నువ్వు చేరిన తర్వాతే